ద్వాపరయుగం. భారతదేశమంతటా మహారాజ్యాలు, శక్తివంతమైన యోధులు, మహానుభావులైన ఋషులు, దేవతల ఆశీర్వాదాలతో నిండిన మహత్తర కాలం. ఆ కాలంలో ఒక అద్భుతమైన నగరం ఉండేది, ద్వారక. సముద్రతీరంలో నిర్మించిన ఆ నగరం సంపదలో, వైభవంలో, శక్తిలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. ఆ నగరంలో నివసించేవాడు యాదవుల మహారాజకుమారుడు, జగన్నాథుడు, శ్రీకృష్ణుడు. అతను ధర్మానికి ప్రతీక, అతను న్యాయానికి రక్షకుడు, అతని మాట ప్రజలకు శాసనం. కాని ఒకరోజు ఆ మహానుభావుడికే ఒక భయంకరమైన నింద పడింది. దొంగతనం నింద. అది కూడా సాధారణ వస్తువు కాదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన రత్నం, శమంతకమణి. ఆ మణి ఎలా అదృశ్యమైంది? ఒక యువరాజు ఎలా చనిపోయాడు? ఎందుకు ప్రజలు శ్రీకృష్ణుణ్ణే అనుమానించారు? అడవిలో జరిగిన ఆ భయంకరమైన యుద్ధం ఏమిటి? ఇది కేవలం ఒక రత్నం కథ కాదు. ఇది గర్వం, అనుమానం, సత్యం, భక్తి గురించి చెబుతున్న ఒక గొప్ప పౌరాణిక గాథ. ఇప్పుడు శమంతకమణి రహస్యాన్ని తెలుసుకున్నాం. ద్వారకలో సత్రాజిత్తు అనే ఒక ప్రముఖ యాదవుడు ఉండేవాడు. అతను చాలా ధనవంతుడు. కాని అతని అసలు ప్రత్యేకత ధనం కాదు, భక్తి. సత్రాజిత్తు ప్రతిరోజు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యభగవానుణ్ణి భక్తితో పూజించేవాడు. నదిలో పవిత్రంగా స్నానం చేసి తూర్పు దిశగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి ఇలా ప్రార్థించేవాడు: ఓ సూర్యదేవా, ప్రపంచానికి వెలుగునిచ్చే మహాశక్తి, మీ కిరణాల్లేకుండా ఈ ప్రపంచం చీకటిలో మునిగిపోతుంది. నన్ను మీ భక్తునిగా అంగీకరించండి. అతని భక్తి రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు సత్రాజిత్తు గాఢంగా ధ్యానం చేస్తున్నప్పుడు ఆకాశం ఒక్కసారిగా ప్రకాశించింది. బంగారు కాంతి ఆకాశమంతా నింపేసింది. ఆ దివ్య కాంతిలోనుంచి సాక్షాత్తు సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. సత్రాజిత్తు భయంతో వెంటనే నమస్కరించాడు. అప్పుడు సూర్యదేవుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: సత్రాజిత్తా, నీ భక్తి నన్ను ఎంతో సంతోషపరిచింది. నీకు ఒక అమూల్యమైన వరమివ్వాలని నేను నిర్ణయించుకున్నాను. అలా చెప్పి తన మెడలో ఉన్న ఒక ప్రకాశవంతమైన రత్నాన్ని తీసి అతనికి ఇచ్చాడు. అది శమంతకమణి. ఆ మణి సాధారణ రత్నం కాదు. దాని శక్తులు అద్భుతం. పురాణాలు చెబుతున్నాయి, ఆ మణి ఉన్న ప్రదేశంలో కరువు ఉండదు, వ్యాధులు రావు, దురదృష్టం దగ్గరకు రాదు. అంతేకాదు, ప్రతిరోజు 8 బారుల బంగారం ఉత్పత్తి చేస్తుంది. అంటే అసంఖ్యాక సంపద. సూర్యుడి కాంతిలా మెరిసే ఆ రత్నాన్ని చూసి సత్రాజిత్తు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. అతను నమస్కరించన్నాడు: స్వామీ, ఇది నాకిచ్చిన మహావరం. సూర్యదేవుడు చిరునవ్వుతో అదృశ్యమయ్యాడు. సత్రాజిత్తు ఆ దివ్యమైన మణిని మెడలో ధరించి ద్వారక నగరంలోకి ప్రవేశించాడు. ఆ రోజు మధ్యాహ్నం. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. కాని దూరం నుంచి చూస్తున్న ప్రజలకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. భూమిపై ఇంకో సూర్యుడు నడుస్తున్నట్లు ప్రకాశం కనిపించింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. అది ఎవరు? సూర్యుడు భూమికి దిగివచ్చాడా? కొంతమంది ప్రజలు భయంతో, ఆశ్చర్యంతో పరుగెత్తుకుంటూ శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్లారు. ప్రభూ, సూర్యదేవుడు ద్వారకకు వచ్చారు. కృష్ణుడు మెల్లగా చిరునవ్వు నవ్వాడు. అతను బయటకు వచ్చి ఆ దూరదృశ్యాన్ని గమనించాడు. కొద్దిసేపు చూసి శాంతంగా అన్నాడు: అది సూర్యుడు కాదు, అది సత్రాజిత్తు. ఆ మాట విన్న ప్రజలు మరింత ఆశ్చర్యపోయారు. కొన్ని రోజులు గడిచాయి. సత్రాజిత్తు ఆ శమంతకమణిని ధరించి
గర్వంగా ద్వారకలో తిరుగుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని పిలిచాడు. సత్రాజిత్తా, ఈ మణి చాలా పవిత్రమైనది. ఇది ఒక్క మనిషి దగ్గర ఉండకూడదు. ఇది రాజు ఉగ్రసేన దగ్గర ఉంటే మొత్తం ద్వారకకు మేలు జరుగుతుంది. కృష్ణుడి మాటలు ధర్మపూర్వకమైనవి. కాని సత్రాజిత్తు మనసులో ఒక అనుమానం పుట్టింది. కృష్ణుడి ఈ మణిని తానే తీసుకోవాలనుకుంటున్నాడు అని అతను అనుకున్నాడు. అతను గర్వంగా అన్నాడు, ఇది నా వరం, నేను ఎవరికీ ఇవ్వను. కొద్దిసేపు నిశ్శబ్దం నెలకొంది. కృష్ణుడు ఏమీ మాట్లాడలేదు. అతను శాంతంగా తిరిగి వెళ్ళిపోయాడు. రోజులు గడిచాయి. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఒకరోజు వేటకు వెళ్లాలని నిర్ణయించాడు. అతను ఆ మణిని తన మెడలో ధరించాడు. మెరిసే ఆ రత్నంతో అడవిలోకి ప్రవేశించుడు. అడవి లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఒక భయంకరమైన గర్జన వినిపించింది. చెట్ల మధ్య నుంచి ఒక భారీ సింహం బయటకు వచ్చింది. ప్రసేనుడు వెంటనే తన ఖడ్గాని తీసుకున్నాడు. కాని ఆ సింహం అత్యంత వేగంగా అతనిపై దాడి చేసింది. కొన్ని క్షణాల్లోనే ప్రసేనుడు నేలపై పడిపోయాడు. సింహం అతన్ని చంపేసింది. అతని మెడలో మెరిసే రత్నాన్ని చూసి ఆసక్తితో దానిని తన నోట కరుచుకుంది. ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి తర్వాత ఒక పెద్ద ఎలుగుబంటి అక్కడికి వచ్చింది. అది సాధారణ ఎలుగుబంటి కాదు, జాంబవంతుడు. త్రేతాయుగంలో రాముడికి సహాయం చేసిన మహాశక్తివంతమైన యోధుడు. అతను సింహాన్ని చంపాడు. ఆ మెరిసే రత్నాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అది తీసుకుని తన గుహకు వెళ్ళిపోయాడు. అక్కడ తన చిన్న కూతురు జాంబవతికిచ్చాడు. ఆమె దానితో ఆటబొమ్మలా ఆడుకుంటూ ఉండేది. ఇక ద్వారకలో ప్రసేనుడు తిరిగి రాలేదు. అతని గుర్రం కూడా కనిపించలేదు. ప్రజలు చర్చలు మొదలుపెట్టారు. అప్పుడు సత్రాజిత్తు కోపంతో ఇలా అన్నాడు, ఇది కృష్ణుడి పని. ఆ మణి కోసం నా తమ్ముణ్ణి చంపేశాడు. ఈ మాటలు నగరంలో వేగంగా వ్యాపించాయి. ప్రజలు గుసగుసలాడారు. కృష్ణుడేనా? అది నిజమా? శ్రీకృష్ణుడికి ఇది పెద్ద అవమానం. అతను నిశ్చయంగా అన్నాడు, నేను నిజం బయటకు తీసుకొస్తాను. కృష్ణుడు తన సైనికులతో అడవికి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ప్రసేనుడి శవం కనిపించింది. అక్కడ సింహం అడుగుజాడలున్నాయి. వాటిని అనుసరించారు. కొంత దూరం వెళ్ళాక సింహం కూడా చనిపోయి కనిపించింది. అక్కడింకో పెద్ద అడుగుజాడలున్నాయి, ఎలుగుబంటి. కృష్ణుడు వాటిని అనుసరించాడు. అవి ఒక చీకటి గుహ వద్దకు తీసుకెళ్లాయి. అది జాంబవంతుడి గుహ. కృష్ణుడు లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక చిన్న పిల్ల ఒక ప్రకాశవంతమైన రత్నంతో ఆడుకుంటోంది. అది శమంతకమణి. కృష్ణుడు దాన్ని తీసుకోబోతున్నప్పుడు భారీ అడుగుల శబ్దం వినిపించింది. జాంబవంతుడు వచ్చాడు. అతను కృష్ణుని చూసి కోపంతో అన్నాడు, ఎవరు నువ్వు? నా గుహలోకి ఎందుకు వచ్చావు? అలా చెప్పి యుద్ధానికి దిగాడు. యుద్ధం సాధారణం కాదు. అది రెండు మహాశక్తులు ఢీకొన్న యుద్ధం. మల్ల యుద్ధం, గదాయుద్ధం. పర్వతాలు విరిగిపడినట్టు భారీ దెబ్బలు. ఒకరోజు, 2 రోజులు, 10 రోజులు, 20 రోజులు, మొత్తం 28 రోజుల పాటు ఆ మహాయుద్ధం కొనసాగింది. చివరికి జాంబవంతుడు అలసిపోయాడు. అతని మనసులో ఒక ఆశ్చర్యం కలిగింది. నన్ను ఇలా ఓడించగలిగేది ఈ లోకంలో ఒక్కరే. అతనే శ్రీరాముడు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో తన అసలు స్వరూపాన్ని జాంబవంతుడికి చూపించాడు. జాంబవంతుడు వెంటనే నమస్కరించాడు. ప్రభూ, మీరు రామువంతుడు క్షమాపణ కోరాడు. తన కూతురు జాంబవతిని
కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. శమంతక మణిని కూడా ఇచ్చాడు. కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. రాజసభలో జరిగినదంతా వివరించాడు. సత్రాజిత్తు సిగ్గుతో తలదించుకున్నాడు. అతను క్షమాపణ కోరాడు. తన కుమార్తె సత్యభామను కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. పురాణాలు చెబుతున్నాయి, భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు వస్తాయి. కృష్ణుడు ఆ రోజు చంద్రబింబాన్ని చూశాడట. అందుకే ఈ నింద వచ్చింది. ఈ కథ మనకు 3 విషయాలు నేర్పుతుంది. 1. గర్వం మనిషిని తప్పు చేయిస్తుంది. 2. సత్యం చివరికి వెలుగులోకి వస్తుంది. 3. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ఈ కథ నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని పౌరాణిక కథల కోసం మాయా వండర్స్ హబ్ని సబ్స్క్రైబ్ చేయండి.